గత ప్రభుత్వం కాలువలు డ్రైన్ల పనులకు రూపాయి కూడా ఖర్చు చేయలేదని, తట్ట మట్టి పనికి నోచుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుండ్లకమ్మ అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల తలుపులు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. జగన్ విచ్ఛిన్నం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని తెలిపారు. గత 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క మట్టి పనులు ఏదైతే డీసిల్టింగ్ పూడికి ఏదైతే ఉందో ఇప్పుడు తీస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి, అదేవిధంగా ఏదైతే అవుట్ఫాల్ స్లూయిస్ లాకులు ఉన్నాయి, గతంలో లాకులు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో లేనిటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మనకు లక్ష్మీపాలెం లాకులు. మొన్న ఒక లాకు గేటు పోయి మరి నీరంతా కూడా రివర్స్లో వచ్చి వేలాది ఎకరాలు నక్కల రైల్లో ముంపు గురైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కాజా అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లు పోయి మరి వేలాది ఎకరాలు గోదావరి నీరు వెనక్కొచ్చి ముంపు గురైనటువంటి పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ మంత్రులు ఆర్భాటంగా వచ్చారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలెక్టర్లు వచ్చి విజిట్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయనటువంటి పరిస్థితి, పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈవేళ మళ్ళీ అవుట్ఫాల్ స్లూయిస్ అన్నింటినీ కూడా మళ్ళీ దగ్గర మొన్ననే 12 కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే కాజ్ అవుట్ఫాల్ స్లూయిస్ కానీ మాధవపాలెం కానీ లక్ష్మీపాలెం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి ఇప్పుడు మళ్ళీ ఈ యాసకాలంలో ఆ గేట్లు మరి అన్ని కూడా కొత్తవి ఏర్పాటు చేసేటువంటి